అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఏప్రిల్ 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చుట్టూ చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కూడా చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర మాత్రమే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు జరగబోయే జీవితము, అదే నడిచే జీవితము ఒక సాఫీ మార్గంలో సాగుతుంటే రేపటి రోజు కొన్ని చిన్న సంఘటనలు మీ ఆలోచనలు కల్పించే అవకాశం కూడా ఉందండి. కాబట్టి ప్రత్యేకంగా ఒక స్త్రీ పాత్ర రేపటి రోజు కొంచెం కీలకంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆమె మీ జీవితంలో కొత్త వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు పరిచయం ఉన్న వారిలో ఎవరో ఒకరు అవ్వచ్చు. బయటకు చూస్తే చాలా మంచిగా మాట్లాడుతుంది, మీ బాగోగులు అడుగుతుంది, మీకు సహాయం చేసినట్లుగా మీకు కనిపించవచ్చు. కానీ అదే సమయము ఆమె మనసులో మీపై ఒక అసంతృప్తి, ఒక పాకభావం నెమ్మదిగా పెరుగుతూ ఉందండి. మీరు అనుకోకుండా చేసిన ఒక మాట లేదా మీ ప్రవర్తనలో వచ్చిన ఒక చిన్న మార్పు ఆమెను బాధ పెట్టుండొచ్చు. ఆ భావన ఇప్పటి వరకు బయటికి రాకపోయినా రేపటి రోజున అది ఏదో ఒక రూపంలో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె పేరు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ అక్షరం మీకు తెలిసిన ఎవరో ఒక వ్యక్తిని గుర్తుకు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకే రేపటి రోజున మీరు ఎవరితో కూడా మాట్లాడుతున్నారు, ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నారు, ఎవరి విషయంలో ఏ విషయం జాగ్రత్త పడాలనేటువంటి పూర్తి అవగాహన మీకు తప్పకుండా ఉండాలి. ఇక ఈ రాశి వారు సహజంగా మంచి మనసు కలవారు కాబట్టి మీరు ఎవరిని అనుభవించకుండా అందరితో స్నేహంగా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అదే మనసుతనం ఎటు వారికి అర్థం కాకపోవచ్చు. చిన్న అపార్థాలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఇక రోజు మీకు ఒక చిన్న హెచ్చరికలు కూడా తీసుకోవాలి. ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఎవరిని కూడా గుడ్డిగా అయితే అస్సలు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోకండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ ఆలస్యం చేయకుండా పరిస్థితి. ఎందుకంటే రేపటి రోజు జరిగే చిన్న సంఘటన కూడా మీ మనసులో ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, ఆమె వల్ల ఎలాంటి పరిస్థితులు మీకు రావచ్చు, అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారు సరైనదండి. మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ చేసుకొని మేము పెట్టే వీడియో ప్రతిరోజు కూడా మీకు కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రతిరోజు కూడా మేము పెట్టే వీడియో మీకు ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ముందుగా. ఇక ఈ రాశి అందరికీ కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అంటే ఇది ఎక్కువగా ఆలోచన, జ్ఞానం, భిన్నమైన దృష్టికోణం కలిగిన రాశి వారిని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి శని గ్రహాలు ప్రధానంగా కలగబోతుందండి. అలాగే శివుడు చాలా కాలం కనుకున్నటువంటి దైవం. వీరిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తగ్గిపోతాయి, స్థిరత్వం కూడా పెరుగుతుంది. చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ప్రతిరోజు కూడా మీరు ఉదయం స్వామికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకన్నా కూడా మంచిదండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడ దగ్గరలో శివాలయం ఉంటే ఏ శివాలయంలో నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శివాలయంలో కాసేపు దైవం పెట్టడం మీకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులు కొత్తగా ఆలోచించే స్వభావం, అందరితో కలిసిపోవాలని అనుకుంటారు. కానీ లోపల తమ భావాల్ని ఎక్కడా కూడా బయట పెట్టండి. అంత మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో తమ భావాలను బయట పెట్టరు, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంటారు. వీరి మంచి మనసు కలవారు. కొన్నిసార్లు అందరూ నమ్మటం వల్ల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్ అండ్ బ్లాక్ అండి. రేపటి రోజు ఈ రాశి వారికి పడమర దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు అనుకూలమైన దిక్కులు. ఈ దిశలు మీకు అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజు మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ చివరికి అనుకూలంగా మారే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సంబంధాల్లో చిన్న అపార్థాలు రావచ్చండి. ఒక వ్యక్తి ఒక స్త్రీ వల్ల ప్రత్యేకంగా కొంచెం మానసిక ఒత్తిడి కూడా రావచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు. కానీ మీరు ఓపికగా ఉంటే సమస్యలు పెద్దగా మారవు, మీకు అనుకూలంగా కూడా మారిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ముఖ్య సూచనలు ఉండి ఎవరిని కూడా అస్సలు రేపటి రోజు గుడ్డిగా నమ్మకండి.
మీ విషయాలను, మీ పర్సనల్ విషయాలను, మీ వ్యక్తిగత విషయాలను అసలు ఎవరితో కూడా మీరు బయట చెప్పుకోకండి. కోపం వచ్చినా వెంటనే స్పందించకండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశివారి రేవటం సాధారణంగా కనిపించినా లోపల కొంత జాగ్రత్త అవసరమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అండి. ఇక ఈ స్త్రీ మీ జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తి ఎవరితో కావచ్చు, బయటకు చూస్తే మాత్రం చాలా మంచిగా మాట్లాడుతుంది, మీ బాగోగులు అడుగుతుంది, మీతో స్నేహంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆమె మనసులో మీపై ఒక ద్వేషం, ఒక అసంతృప్తి గత సంవత్సరం నుండి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. మీరు అనుకోకుండా చేసిన ఒక చిన్న సహాయమో, చిన్న విషయమో, ఒక మాట లేదా ఒక పరిస్థితి ఆమె మీ మనసులో ఒక గాయం పెట్టి ఉండొచ్చు. ఆ గాయం ఇప్పుడు ద్వేషంగా మారి మీ జీవితం ప్రశాంతం ఉండకూడదని ఆమె లోపల భావించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆమె చేసే ప్రయత్నాలు ఏంటంటే మీ కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మార్చడము, భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడము, మీ మాటలు విక్రీకరించి చెప్పడము, మీపై నమ్మకం తగ్గించే పరిస్థితులు కూడా సృష్టించడము, ఇలా నెమ్మదిగా మీ దాంపత్య జీవితం, కుటుంబ శాంతి దెబ్బతిన చేయాలని ప్రయత్నించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి ఈ స్త్రీ వాళ్ళు పేరు మీద అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రేపటి రోజున ఈ ఎస్ లెటర్, ఎల్ లెటర్, ఆర్ లెటర్, పి, కే, ఎన్, ఏ ఈ లెటర్తో అక్షర సంబంధ వాళ్ళు రేపైన వ్యక్తులతో విషయాలు పేరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది భయపడాల్సిన విషయం అయితే కానే కాదండి. కానీ గమనించుకోవాల్సిన ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఈ రాశి వారు చాలా మంచివారు, అందరితో స్నేహంగా అనుకుంటూ ఉంటారు. అదే మంచితనం కొన్నిసార్లు ఏటి వారికి అవకాశంగా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీరు చేయవలసింది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వెంటనే మీరు అస్సలు నమ్మకండి. మీ ఇంటి విషయాలు అస్సలు బయట ఎవరితో కూడా చెప్పుకోకండి. భార్యాభర్తల మధ్య క్లారిటీగా మాట్లాడుకోండి. ఎవరి వల్ల అయినా అనుమానం వస్తే కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు తారసపడితే మర్యాదగా ఉండండి, కానీ ఎక్కువగా దగ్గర అవ్వకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆమె మాటలను అంటే ఎక్కువగా ప్రాధాన్యం అయితే అస్సలు ఇవ్వకండి. గుర్తుంచుకోండి, మనకు హాని చేసే వాళ్ళు ఎప్పుడూ శత్రువులా మనకు కనిపించరు. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా నటిస్తూ ఉంటారు. మన ముందు మంచిగా నటించి మన వెనుక గోతులు తవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా పెద్దగా మారదు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య ఒక విషయం గమనించి ఉండొచ్చండి. రాత్రి నిద్రలో కొన్ని విచిత్రమైనటువంటి కళలు వస్తుంటాయి. చాలామందికి, కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి రాలేకపోతుంటాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా సర్పాలంటే పాములు, ఇతర జంతువులు కనిపిస్తున్నట్లుగా మీకు కనిపిస్తుంది. ఇవి సాధారణంగా కనిపించే కళలో కనిపించినా కొన్ని సందర్భాల్లో మనసులో కొన్ని ఆందోళనలు, భయాలు, ఒత్తిడికి సంకేతంగా కూడా ఉంటాయి. మన రోజువారీ జీవితంలో కొన్ని టెన్షన్లు, అవమానాలు, ఒత్తిడి ఇవన్నీ మన అరచేతిలో నిలిచిపోతూ ఉంటాయండి. రాత్రి నిద్రలో ఈ విధంగా రూపం దాల్చి కనిపించవచ్చు. అందుకే ఇలాంటి కళలు వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ గమనించడం మాత్రం చాలా అవసరము. మీరు ఇటీవల ఎక్కువగా ఆలోచిస్తున్న విషయాలు ఉన్నాయా? ఎవరైనా వ్యక్తి వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబంలో ఏదో సంబంధాలు ఒత్తిడి లేదా ఉందా? ఇలాంటి పరిస్థితులు ఉంటే అవి కళల రూపంలో బయటపడే అవకాశం ఉంది. కొందరు దీన్ని ఏమంటారంటే దోషంగా భావిస్తారు. కానీ ప్రతి కళకు కళ అర్థం పెట్టుకోవాల్సిన అవసరం ఏదీ లేదండి. అయినప్పటికీ మీ మనసును శాంతి కోసం మీరు కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు కూడా అనుసరించవచ్చు. చేయవలసినటువంటి సాధారణ పూజలు ఏంటంటే కనుక కళలో పాములు, సర్పాలు కానీ ఇలా ఏదైనా జంతువులు కానీ కనిపిస్తూ ఉంటే కనుక ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ 11 సార్లు జపించుకుంటూ ఉండండి. ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేసుకుంటూ ఉండండి. దేవుడి ముందు నీళ్లు పెట్టి ప్రార్థన చేయండి. ఇవి మీ మనసుకు ప్రసాదం తప్పకుండా ఇస్తాయి. నిద్రపోయే ముందు మొబైల్ వాడకం పూర్తిగా తగ్గించండి. ప్రశాంతమైనటువంటి సంగీతం తప్పకుండా వింటూ ఉండండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు విషయాలు తగ్గించే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి కారణం మీరు భయంగా తీసుకోవద్దు. మీ ఆరోగ్యము, నిద్ర, మానసిక పరిస్థితి కూడా ముఖ్యమే. ఇలాంటి కళలు వస్తే మీరు అస్సలు భయపడకండి. అవి మీ మనసుకు ఇచ్చే ఒక సంకేతం మాత్రమే. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. దేవుడిపై నమ్మకాన్ని పెట్టుకోండి. అవసరమైతే నిపుణులను సంప్రదించండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి భయం మనపై ప్రభావితం చూపదండి. మీ యొక్క రాశి వారికి అన్ని విషయాలు రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక ప్రత్యేకమైన విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎదుగుతుంటే అందరూ మీకోసం సంతోషపడరండి. కొంతమంది మాత్రం మీ ఆనందాన్ని చూసి అసూయపడుతూ ఉంటారు. బాగా ఎదుగుతున్నారనే భావన కూడా వాళ్ళకి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ సృష్టించే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజు మీకు ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తుంది. మీ పనికి గుర్తింపు, కొంత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక డబ్బు విషయంలో కొంత ఉపశమనం ఉన్నా చిన్న ఆదాయం వచ్చే అవకాశం కూడా ఖర్చులతో కంట్రోల్ అయితే అవుతాయి. సంబంధాలు కాస్త మెరుగుపడతాయి. అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. మీకు ఓపికగా ఉంటే ఆనందం కూడా పెరుగుతుంది. ఇంట్లో శాంతి కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. చిన్న విషయాలను పట్టించుకోకపోతే ఇంకా మంచిది. ఇక చదువులో కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా మీకు అర్థమవుతాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న లాభాలు రావచ్చు. కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడతాయి. ఇక ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉంటుంది, కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ యొక్క రాశి వారికి మీరు ఎదుగుతున్నప్పుడు మీపై దృష్టి పడడము సహజం.
కానీ మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఎలాంటి నెగిటివ్ ప్రభావం మిమ్మల్ని ఏమి చేయలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఉండండి. మీ కుటుంబాన్ని దగ్గరగా ఉంచుకోండి. ఎవరైనా కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. దృష్టి కన్నా కూడా దైవం అంటే భయం లేదండి. మీ జాగ్రత్త మీ రక్షణ, మీ భక్తియే మీ బలం. ఇక రేపటి మీరు తప్పకుండా సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడపండి. ఈ యొక్క జీవితంలో ఎదుగుదల ఉన్న చోట పరీక్షలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే కనుక మీపై పడే ప్రతి దృష్టి, ప్రతి అడ్డంకి కూడా మీ ముందు నిలబడలేదు. ఇక రేపటి రోజు నీ రాశి అంతా కూడా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు అయితే రేపటి రోజునండి. అదేవిధంగా రేపటి రోజు నీ రాశి వారందరూ కూడా మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడం ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున అవసరమైన వాటినే కొనండి. రేపటి రోజున స్థిరాస్తుల మీద మీరు పెట్టుబడి ప్రాణాల మీద తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. గృహస్థ జీవితము ప్రశాంతంగాను ప్రశాంతంగాను ఉంటుంది. రేపటి రోజున మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను టెన్షన్ లేకుండాను ఉండటానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. త్వరగా డబ్బు సంపాదించాలని మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి. రేపటి రోజున మీకు మీ శ్రీమతితో ఒకరోజు ఆనందింపోయిన రోజైనా చెప్పుకోవాలి. మీకు తగిన విశ్రాంతి మాత్రం రేపటి రోజు తీసుకోవాలి. లేదంటే మీరు మీ అలసట వలన నిరాశవంతో నిండిపోతారు. రేపటి రోజున విజయం యొక్క సూత్రము, కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును పొదుపు చేయటము, స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జా గడపాల్సిన సమయం. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవండి. మీ భాగస్వామి కళ్ళు రేపటి మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకని చెప్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల వలన మీరు ఆ పని చేయలేరు. మీ వైవిధ్య జీవితం రేపటి ఒక అందమైన మలుపు తిరగబోతుంది. ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్ర నుండి వెండి పాత్రలో వాటర్ తాగటం వల్ల ఆరోగ్యమైన జీవితం పొందగలుగుతారు. మరి తెలుసుకున్న రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.